టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి జోరు మీదున్నాడు. వైట్ బాల్ క్రికెట్ లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ కాంట్రిబ్యూషన్ అందిస్తూ టీంకు తురుపుమొక్కగా మారాడు. గత ఏడాది భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో మేజర్ రోల్ పోషించిన పాండ్యా ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెయిన్ ఇన్ బ్లూను ఛాంపియన్ చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అలాంటి వాడు తన సక్సెస్ సీక్రెట్ తో పాటు డైలీ రొటీన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పాండ్యా ఏమన్నాడంటే, పొద్దున లేవగానే హనుమాన్ చాలీసా వింటానని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఆంజనేయుడే తను నడిపిస్తున్నాడని చెప్పాడు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తను రోజును ఆరంభిస్తానని, కనీసం 7 సార్లు హనుమాన్ చాలీసాను వింటానని చెప్పాడు. ఆ తర్వాత ఐస్ వాటర్తో స్నానం చేస్తాడని, ఫ్రెష్ అప్ అయ్యాక గంట పాటు యోగా చేస్తాడని పేర్కొన్నాడు. యోగా సెషన్ ముగిశాక గంటన్నర పాటు జిమ్ చేసి చివరిగా కాసేపు ధ్యాన సాధన చేస్తానన్నాడు. ఫిట్నెస్ సెషన్స్ ముగిశాక 45 నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటాడట. ఆ తర్వాత లంచ్ చేస్తాడట. అది ముగిశాక కుటుంబ సభ్యులు, పిల్లలతో చాలా సేపు గడుపుతాడట. టీవీ చూస్తూ, కుక్కలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడట. లంచ్ తర్వాత గంట సేపు నిద్రపోవడం తనకు అలవాటని హార్దిక్ చెప్పుకొచ్చాడు. సాయంత్రం మరో 2.5 గంటల పాటు వర్కౌట్ సెషన్ ఉంటుందని, ఇది తన డైలీ రొటీన్ అని అతడు షేర్ చేశాడు. రాత్రి 7 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి కాసేపు పుస్తకాలు చదువుతూ, జర్నల్స్ రాస్తూ గడుపుతాడట హార్దిక్. మ్యాచ్లు లేని సమయంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ రొటీన్ ఫాలో అవుతానని వివరించాడు. నైట్ 9:30 టంచనుగా నిద్రపోతానని రివీల్ చేశాడు. క్రమశిక్షణ, వర్కౌట్స్, దైవ ధ్యానం తన జర్నీలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇదే తన సీక్రెట్ అని అన్నాడు. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.